ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మష్రూమ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఆనియన్స్, బెల్ పెప్పర్, స్పినాచ్, మష్రూమ్స్, బటర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి చపాతీ పిండి ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్ బేసిక్ గోధుమ పిండి అండ్ లైట్గా సాల్ట్తో ఆయిల్ టు ఫ్రై ద చపాతీస్. సో ఫస్ట్ ప్యాన్లో బటర్ వేసుకోండి, అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. సో ఈ ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. సో మనకి ఆనియన్స్ లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్స్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్స్ వేసాను. సో మనకి క్యాప్సికమ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా రోస్ట్ చేసుకోండి. సో అవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇందులో కొద్దిగా పాలకూర వేసుకుందాము. సో అది కొంచెం హెల్తీగా ఉంటుంది కదా, సో అందుకని నేను స్లైట్లీ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేద్దామని పాలకూర వేసాను. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇది మీకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, సో దట్ అవి కొంచెం తొందరగా కుక్ అవుతాయి కదా, అందుకని సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇందులో బటన్ మష్రూమ్స్ వేసుకుంటున్నాను. సో మీకు ఏ మష్రూమ్స్ అవైలబుల్ ఉంటే, మీకు ఏ మష్రూమ్స్ ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటన్ మష్రూమ్స్ని క్లీన్ చేసి వాటిని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మష్రూమ్స్ క్లీన్ చేసి కట్ చేసిన తర్వాత అవి బ్లాక్గా టర్న్ అవ్వద్దు అంటే సాల్ట్ వాటర్లోనే పెట్టుకోండి పక్కకి. మనం కుక్ చేసేటప్పుడు అప్పుడు మీరు బౌల్లో యాడ్ చేసుకోవచ్చు కుకింగ్కి, సో దట్ అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్ నుంచి వాటర్ ఇలా యూజ్ అవుట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని. సో ఈ వీడియో వచ్చేసి నేను యాక్చువల్లీ 2018 నవంబర్లో షూట్ చేశాను అనమాట. దిస్ వాజ్ మై సెకండ్ వీడియో. నేను ప్లాన్ చేశాను పోస్ట్ చేద్దామని నా యూట్యూబ్ ఛానల్లో, బట్ ఐ నెవర్ రియల్లీ పోస్టెడ్. సో నేను ఇప్పుడు అది మళ్ళీ ఎడిట్ చేసి మీకోసం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సో మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఇప్పుడు నేను ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు వైట్ పెప్పర్ పౌడర్ అవైలబుల్ ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను. సో మనకి బాగా ఫ్రై అవ్వాలి, అది బాగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి దగ్గరకు అవ్వాలి బేసిక్గా. సో మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాస్తా సీజనింగ్ అంటే ఆరిగానో హర్బ్స్ ఉంటాయి కదా, ఇవే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆరిగానో హర్బ్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు మీరు. సో లైట్గా అవి యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై లాగా రోస్ట్ చేసుకోవాలి మష్రూమ్స్ని. సో ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టుకున్నాను. మనది మష్రూమ్ మిక్చర్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఫ్రాంకీ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి బేసిక్ గోధుమ పిండితో నార్మల్ చపాతీ ప్రిపేర్ చేసుకోండి. నార్మల్ చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది కాల్చేటప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో కాలిస్తే మనకి అది అంత హార్డ్గా ఉండదు. సో చపాతీ, సో నేను ఈ పిండిలో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను చేసినప్పుడు. సో మన చపాతీ రెడీ అయింది కదా. సో ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుందాం. సో కాల్చుకోవడానికి ఫస్ట్ చపాతీ చెప్పాను కదా, సిమ్లో పెట్టి కాల్చుకోండి, సో దట్ అది మీకు ఈవెన్గా కాలుతుంది చపాతీ అండ్ అది హార్డ్గా అవ్వదు. సో మీకు కావాలంటే లైట్గా ఆయిల్ వేసుకుంటూ నార్మల్ చపాతీ లాగే కాల్చుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకి ఫ్రాంకీ బేస్ లాగా రెడీ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇందులో మష్రూమ్ ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇందాక మనం ప్రిపేర్ చేసిన మష్రూమ్ ఫిల్లింగ్ మీ ఇష్టం, ఇంకా మీకు ఎక్కువ ఫిల్లింగ్ ఇష్టం అంటే ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మీ టేస్ట్ అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలంటే మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆ టైంలో అది అవైలబుల్ లేదు, సో మేము మయోనీస్ యాడ్ చేయలేదు, నార్మల్ కెచప్ యాడ్ చేసాము అంతే. సో ఇంతే అండి. ఇప్పుడు దీన్ని కొంచెం రోల్ చేసుకోవాలి, ఫ్రాంకీ లాగా రోల్ చేసుకుంటే మన ఫ్రాంకీ రెడీ. సో కింద మీరు రోల్ చేసేటప్పుడు బేస్ ఇలా రోల్ చేసుకుంటే కింద నుంచి పడిపోకుండా సపోర్ట్ ఉంటుందన్నమాట. సో అలా రోల్ చేసుకుంటే మీ మష్రూమ్ రోల్ రెడీ. ఇది చాలా క్విక్, చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీకు ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్లో ఎప్పుడైనా మీరు చేయాలి అనుకుంటే మష్రూమ్స్తో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అది ఎలా వచ్చిందో.
And thank you so much for watching. Don't forget to like, share and subscribe to my channel. Bye.